హాయ్ అండి. ఈ వీడియో అయితే కార్తీక పౌర్ణమి ముందు రోజండి. నేనైతే ఇక్కడ తులసి కోట మొత్తం శుభ్రం చేస్తున్నాను. ఎవ్రీ ఇయర్ నేను ఈ కార్తీక పౌర్ణమి రోజు పాత మొక్క ఏదైతే ఉంటుందో అది తీసేసి కొత్త మొక్క నాటుతాను. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు అది చాలా పచ్చగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను తులసి కోట లోపల మొత్తం శుభ్రం చేసి కలరింగ్ చేస్తున్నాము నేను, మా పాప. చెట్టు అయితే తీసుకొచ్చానండి. అయితే ఈ తులసి చెట్టు అనేది ఎప్పుడు నాటాలి, ఎలా పూజ చేయాలనేది చెప్పేసి చెప్తాను. అయితే తులసి మొక్క అయితే ఎక్కడైతే ఉంటుందో అక్కడ త్రిమూర్తులు ఉంటారని చెప్పేసి మన పురాణాలలో రాసి ఉందండి. కాబట్టి మన తులసి మొక్కకు అంత ప్రాధాన్యత ఉంది. అన్ని చెట్లు కొంత సమయం వరకే ఆక్సిజన్ ఇస్తాయి. కానీ ఈ తులసి చెట్టు మాత్రం 24 గంటలు మనకు ఆక్సిజన్ ఇస్తూనే ఉంటుంది. కాబట్టి వీలైనన్ని తులసి మొక్కలు ఇంట్లో నాటడానికి ట్రై చేయండి. తులసి మొక్క మన ఇంట్లో ఉంటే చాలా అంటే చాలా మంచిదండి. మనకు 24 అవర్స్ మనకు ఆక్సిజన్ అయితే ఇస్తుంది. మన హిందూ సంప్రదాయ ప్రకారం మనిషి చనిపోయే ముందు కూడా నోటిలో తులసి తీర్థం పోస్తారు. తులసి 24 గంటలు ప్రాణవాయువును వదులుతుందండి. అందుకనే మనం చనిపోయే చివరి దశలో తులసి వాటర్ అనేది మన నోట్లో పోస్తారు. ఆడవాళ్ళు తమ పసుపు కుంకుమలు పదిలంగా ఉండడానికి తులసిని పూజిస్తారు. తులసి పూజకు సంబంధించి చాలా విధానాలు, నియమాలు ఉన్నాయండి. అయితే తులసిలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి కృష్ణ తులసి, ఇంకోటి రామ తులసి. మనము మన ఇంట్లో కృష్ణ తులసిని పెంచుకోవాలి. కృష్ణ తులసిని పెంచడం వల్ల మన ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి. కాబట్టి కృష్ణ తులసిని మన ఇంట్లో పెంచుతారు. ఎక్కువగా మన ఇంట్లో కృష్ణ తులసినే వాడతారు. మన హిందువులు తులసి మొక్కను దేవతగా కొలుస్తారు. లక్ష్మీదేవి రూపంగా కూడా విశ్వసిస్తారన్నమాట. నిత్యం పూజలు చేస్తుంటారు. మరి ఎంతో పవిత్రమైన తులసి మొక్కను ఇంట్లో ఎప్పుడు నాటాలి, తులసి కోటను పెట్టేందుకు ఏది శుభ సమయం అనేది తెలుసుకుందాము. దాదాపు ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. అయితే ఒక్కోసారి తులసి మొక్క అనేది ఎండిపోతూ ఉంటుంది. కొత్త తులసి మొక్కను ఏర్పాటు చేయాలనుకునే వారు కూడా ఉంటారు. అలాంటి సందర్భాల్లో మొక్కను నాటడానికి ఏ రోజు మంచిది, పండితులు ఏం చెబుతున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాము. తులసి మొక్కను నాటడానికి ఉత్తమమైన సమయం కార్తీక మాసం అన్నమాట. అందుకే దాదాపు కార్తీక మాసంలో తులసి చెట్టు లేని వాళ్ళు తులసి చెట్టును నాటుకోవాలి. మనకు ఆనవాయితీ లేకున్నా కానీ మనకు ఈ తులసి చెట్టును నాటుకొని పూజించుకోవచ్చు. మీ ఇంట్లో కొత్త తులసి మొక్కను నాటాలంటే ఇంతకంటే పవిత్రమైన సమయం మరొకటి లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ కార్తీక మాసంలో తులసి మొక్కను నాటుకోండి. కార్తీక మాసంలో తులసి మొక్కను నాటడానికి గురువారం ఉత్తమమైన రోజు అన్నమాట. అందుకే మనకు ఈసారి కార్తీక పౌర్ణమి శుక్రవారం వచ్చింది. అందుకనే నేను గురువారం వచ్చింది కాబట్టి నేను తులసి మొక్కను, పాత తులసి చెట్టును తీసేసి కొత్త చెట్టు అయితే నాటాను. తులసి శ్రీకృష్ణుడికి చాలా ప్రియమైనది. ఆయన విష్ణువు యొక్క అవతారం. అందువల్ల మీరు గురువారం ఇంట్లో తులసి మొక్కను నాటితే విష్ణువు అనుగ్రహం లభిస్తుంది. చైత్రమాసంలో వచ్చే నవరాత్రుల్లో కూడా మీ ఇంట్లో తులసి మొక్కను నాటవచ్చు. గురు, శుక్రవారాల్లో తులసి మొక్కను ఇంటికి తీసుకొచ్చి నాటండి. శుక్రవారం లక్ష్మీదేవి ప్రీతి పాత్రమైనదని హిందువులు విశ్వసిస్తారు. అందువల్ల శుక్రవారం తులసి మొక్కను నాటి పూజ చేస్తే మంచి జరుగుతుంది. అందుకే మనకు ఈసారి పౌర్ణమి శుక్రవారం వచ్చింది. కాబట్టి ముందు రోజు మీరు గురువారం తులసి మొక్కను తెచ్చుకొని ఇలా తులసి కోటను అందంగా అలంకరించి తులసి మొక్కను నాటండి. శనివారం నాడు మీ ఇంట్లో తులసి మొక్కను కూడా నాటవచ్చు. అయితే శనివారం కంటే కూడా శుక్రవారమే చాలా ప్రీతికరమైనదిగా మనము లక్ష్మీదేవి
రోజుగా భావిస్తాం కాబట్టి శుక్రవారం నాటితే చాలా మంచిదండి. అందుకని మీరందరూ కూడా కార్తీక పౌర్ణమి అనేది ఎప్పుడు వస్తుందో అప్పుడు తులసి చెట్టుని తీసుకొచ్చి నాటండి. చాలా ఇంట్లో మంచి జరుగుతుంది. మరి తులసి మొక్కను ఏ సమయంలో నాటకూడదు అనేది కూడా తెలుసుకుందాం ఇప్పుడు. తులసి మొక్కను సోమ, బుధ, ఆది, ఏకాదశి తిథి, సూర్య, చంద్రగ్రహణం రోజున అస్సలు నాటకండి. ఎందుకంటే ఈ రోజున నాటితే ఇంట్లో అస్సలు మంచి జరగదు. కాబట్టి తులసి మొక్కను ఖచ్చితంగా గురువారం, శుక్రవారము, నవరాత్రులు, ఇంకా కార్తీక గురువారము, శుక్రవారం అనేది నాటండి. తులసి చెట్టు పచ్చగా ఎప్పుడు ఉండాలి అంటే శుక్రవారం రోజు వాటర్లో కొద్దిగా పాలు వేసి అందులో కొద్దిగా పసుపు వేసి తులసి చెట్టుకు సమర్పించండి. తులసి చెట్టు అనేది ఎప్పుడు పచ్చగా ఉంటుంది, ఎండిపోకుండా. తర్వాత కొన్ని కొత్త గాజులు తీసుకొచ్చి 5 గాజులు ఆ తులసి చెట్టుకు వేయండి. తులసి చెట్టు అనేది ఎప్పటికీ ఎండిపోకుండా పచ్చగా ఉంటుంది. ఆదివారం నాడు తులసి మొక్కకు నీరు అనేది అస్సలు పెట్టొద్దండి. మనం ఎప్పుడు వాటర్ పోసినా శుక్రవారము, శనివారము, గురువారాల్లో తులసి కోటకు నీళ్లు పోయండి. అయితే చాలామందికి తులసి కోట ఎక్కడ పెట్టాలి అనేది పెద్ద అనుమానం ఉంటుందన్నమాట. అయితే మీ ఇంట్లో తులసి కోట ఈశాన్యం, ఉత్తరం, తూర్పు దిశలలో తులసిని నాటవచ్చు. తూర్పు దిశలో తులసి మొక్కను నాటితే మన ఇంట్లో సూర్యుడిలా శక్తి వస్తుంది. అదే ఉత్తర దిశలో నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. తులసి మొక్కను ఎప్పుడు దక్షిణ, నైరుతి దిశల్లో ఉంచవద్దంట. కాబట్టి మీరు తులసి కోట అనేది ఎప్పుడు దక్షిణ, నైరుతి దిశలో ఉండకుండా చూడండి. ఎక్కువగానైతే ఉత్తర దిశలో తులసి కోటను పెట్టడానికి ట్రై చేయండి. మేమైతే ఇక్కడ తులసి కోటను ఇలా పెయింట్ వేసి బొట్టుతో మొత్తము తులసి ప్లాంట్ని ఇలా ఏర్పాటు చేశాము. చూడండి, అసలు ఒక కలరింగ్ వేస్తే తులసి కోట అనేది ఎంత అద్భుతంగా ఉన్నదనేది నాకైతే నిజంగా చాలా చాలా నచ్చింది. అసలు ఆ తులసి కోట దగ్గర నుండి లేచి రావడానికి మనసు కాలేదు, అంత బాగుంది తులసి కోట. మీరు కూడా కార్తీక పౌర్ణమి ముందు రోజు ఇలా తులసి చెట్టును తెచ్చుకొని తులసి కోటను ఇలా అలంకరించుకొని తులసి చెట్టు నాటండి. తులసి చెట్టు ఇంట్లో ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుందండి. మనం ఎప్పుడు నిరాశగా, నిస్పృహగా, ఎప్పుడు బాధపడుతూ అలా ఉన్నప్పుడు ఇలా తులసి చెట్టును ఒకసారి ఇలా చూస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా తులసి చెట్టు నాటుకోండి. తులసి మొక్కకు క్రమం తప్పకుండా డైలీ నీరైతే పోయాలి, నెయ్యి దీపం వెలిగించాలి. అప్పుడే ఇంట్లో సుఖ సంతోషాలు ఉంటాయి, శాంతి కలుగుతుంది. ఎండిపోయిన తులసి మొక్కను ఇంట్లో అస్సలు ఉంచొద్దండి. కొంతమంది అయితే ఎండిపోయిన తులసి చెట్టుకు అలానే వాటర్ పోసి దీపం వెలిగిస్తూ ఉంటారు. అలా అస్సలు చేయకండి. ఒకవేళ తులసి చెట్టు ఎండిపోతే మన గురు శుక్రవారాల్లో ఏదో ఒక రోజు మనకు వీలు కలిగిన రోజు తులసి చెట్టును తెచ్చి నాటుకోండి. తర్వాత ఇలా ఎండిపోయినది మన ఇంట్లో ఉంటే కూడా మనకు చాలా సమస్యలు వస్తాయి. మనం అనుకున్న పనులు నెరవేరవు. ఇంట్లో ఎప్పుడు చిరాకు అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో అనేది ఎలా ఉందో తులసి చెట్టు అనేది చెప్పేస్తుందంట. పాత పురాణాల్లో చెబుతారు పెద్దవాళ్ళు. మనము ఇంట్లో ఎలా ఉంది మనకు అనేది తులసి కోటను చూస్తే అర్థమవుతుందని చెప్పేసి అంటారు. కాబట్టి తులసి చెట్టు అనేది ఎప్పుడు పచ్చగా ఉండే విధంగా చూసుకోండి. తర్వాత తులసి చెట్టు దగ్గర చాలామంది చెప్పులు, షూలు వదులుతూ ఉంటారండి. అది చేయడం చాలా తప్పు. దానివల్ల మనకు పాజిటివ్ ఎనర్జీ కంటే నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. దేవతలు కూడా
తులసి చెట్టు దగ్గర ఉండరు. కాబట్టి ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచడానికి ట్రై చేయండి. డైలీ ముగ్గు పెట్టి దీపం వెలిగించండి తులసి చెట్టుకి. షూలు, బూట్లు, చెప్పులు అలాంటివి తులసి చెట్టు దరిదాపుల్లో కూడా ఉండకుండా చూడండి. సో ఈ తులసి చెట్టు ఎప్పుడు నాటాలి, ఎప్పుడు నాటకూడదు, ఎలా ఉంచాలి, పచ్చగా ఎలా ఉండాలి, ఏ తిథులలో నాటాలి అని చెప్పాను కదండి. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. తులసి చెట్టు గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను. ఒకవేళ ఇచ్చిన అని అనుకుంటే ఖచ్చితంగా ఒక కామెంట్ అయితే చెయ్యండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ అయితే తెలపండి. థ్యాంక్ యూ సో మచ్.